అమ్మా ఉయ్యాలు రెడీ, బ్రహ్మాండంగా కట్టేశా. ఈ మండలంలో ఉయ్యాలు కట్టాలంటే నా తర్వాత ఎవడైనా. అమ్మ ముందు మీరు రండి. మంగా పద ఉయ్యాలు ఊపుతాను. ఏమిటి ఉయ్యాలా? నేను ఇలా కుర్చీలో కూర్చొని తిరగడం కూడా మీకు ఇష్టం లేదే? అలా అంటావేంటి మంగా? కావాలంటే భుజాల మీద ఎత్తుకుని మైముంటే మొయ్యను. చాలే ఆపండి. పదనానమ్మా. పదండి అమ్మమ్మ గారు. రండి మరండి. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. ఈ ఇంటికి మా కంటికి మందీపం ఈ రూపం, ప్రేమకు ప్రతిరూపం. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. ఓ భలే ఊగారా మా. వద్దంటే వినరు. చేస్తాము. ఊపు జడ్జి గారు. చిన్నగా నిన్ను అమ్మా తీరిందిగా. పై ప్రాణం పైన పోయినట్టు అనిపించింది. బానే ఊగారు. సీత నువ్వురా, నువ్వు కూడా ఊపు. రఘురామ్ రా. రామ్మా సీత రా. చేసే ప్రయాణం తొలి ప్రేమల్లో సాగే ప్రవాహం, అడుగులలో అలసటనే మరిపించే సావాసం, తోడుంటే మనసేమో మేఘాలపైనే విహారం, హరివిల్లల్లే మారే ప్రపంచం. చేస్తాము చేస్తాం. సీత వాడిని కూడా ఊపు. నేనా? వద్దులే అమ్మమ్మ గారు. అదేంటి కార్తీక మాసం, ఈ సరదాలన్నీ ఇప్పుడే తీరేది. ఊపు ఊపు. కూర్చో రఘురామ్. రండి బాబు కూర్చోండి. అమ్మ నీ వల్ల కావట్లేదు కానీ నేను ఊపుతా చూడు. ఏమండి కొంచెం నెమ్మదిగా ఊపండి. పెళ్ళైన కొత్తలో తెగ ఊపు ఊపు అనేదానివి. అప్పుడు వేరు ఇప్పుడు వేరండి. అప్పుడంటే చిన్న వయసు, నాకు ఇప్పుడు భయం వేస్తోందండి. నేను ఊపుతాను. ఏమండి మీ వాచ్ ఒకసారి లేవండి. దేనికి మంగా? ఇవ్వండి. ఇవ్వమన్నానుగా. పాప ఇలా రానా? ఇదిగో అందరూ జాగ్రత్తగా వినండి. తరతరాల నుంచి వస్తున్న పిఠాపురం రాజావారి వాచి అది.